నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి బిరుదు ఏదని ఇవ్వదలుచుకుంటే డైవర్షన్ కింగ్. ఇది మాత్రం అద్భుతంగా సరిపోద్ది. ఆయనకు డైవర్షన్ కింగ్ అనే బిరుదు ఇవ్వచ్చు. పాలన చేయడం మానేసి ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి, ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి, దీని మీద ఒక అద్భుతమైన డైలీ సీరియల్ రాస్తున్నాడు ఆయన. ఆ కార్తీక దీపం సీరియల్ రచయిత కూడా రేవంత్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోతున్నాడు కావచ్చు. ఇన్ని వేల ఎపిసోడ్లు రాసిన నాకంటే కూడా మెలో డ్రామాతో ఈయన సీరియల్ రాయగలుగుతున్నాడని అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సీరియల్స్ స్క్రిప్ట్స్ రాసుకుంటే బాగా పైకి వస్తాడు రేవంత్ రెడ్డి. దానికి బాగా సూట్ అవుతాడు. ఆ పని చేసుకోవడం మంచిదని మనం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది అనిపిస్తుంది. ఒదికు వేల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తుంది. ఆ మంటల నుంచి తన కుర్చీని కాపాడుకోవడానికి, జనం దృష్టి మళ్లించడానికి ఇవాళ తన అమ్ముల పొదిలోంచి తీసిన ఒక పాత తుప్పు పట్టిన పనికిరాని అస్త్రం ఈ టెలిఫోన్ ట్యాపింగ్. అసలు ఏమిటి ఇవాళ ఈ వరుస పెట్టి హరీష్ రావు గారికి, తర్వాత మన కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక మతలబ్ ఏంది? అసలు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ మానవుడికి గెలిచే కాన్ఫిడెన్స్ లేదు. పైసలు ఎగజల్లాలి, అంతకుమించి ఇంకో మార్గం లేదు. ప్రజలు ఫెడప్ అయిపోయారు. హోప్లెస్ ప్రభుత్వం, కరప్టెడ్ సీఎం, క్రిమినల్ సీఎం, క్రికెట్ సీఎం అని ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఇది అర్థమైపోయింది ప్రజలకి. ఇంకేమీ దాపరికాలు లేవు. హోప్లెస్, ఇంకేమీ ఆశ లేదు. ఈయన వల్ల ఏదో అవుతుందని ప్రజలు ఎక్కడ ఏమీ ఆశిస్తలేరు. తెలిసిపోయింది అందరికీ, మెడకు పడ్డ పాము కరవక మానదు అన్నట్టు ఇంకో 3 ఏళ్ళు భరించాలి తప్ప చేయగలిగింది ఏం లేదు ఓటేసిన పాపానికి అని ప్రజలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో ఏం చేయాలి? ఇప్పుడు ప్రజానాయకులైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కార్యక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంది. అట్లా వెళ్లకుండా ఉండడం కోసం, వాళ్ళని కట్టుదిట్టడం చేయడం కోసం ఈ సిట్ ద్వారా నోటీసులు ఇప్పించి ఈ రాజకీయ విషక్రీడంతా నడుపుతున్నాడు. ఇది విచారణ కోసం కాదు. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక మా నాయకుల్ని ఇట్లా కేసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పి గెలవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి ఒక చీప్ టాక్టిక్స్ అన్నమాట. చవకబారు ఎత్తుగడ. ఇట్లా చేసి ఏమన్నా మాయ చేయొచ్చేమో, ఈ పుకార్లు రేపి, ఈ బటగాల్చి మీద బారేసి, ఈ బదనాములు చేసి, ఈ దుర్మార్గ ప్రచారాలతో ఓట్లు దండుకోవచ్చేమో, లేదా వాళ్ళని కొంత కట్టుదిట్టం చేయొచ్చేమో, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయచ్చేమో అని అనుకుంటున్నాడు. సముద్ర పాలలు వచ్చి కొండల్ని ఢీకొంటుంటాయి, మళ్ళీ వెనక్కి మళ్ళుతుంటాయి, కానీ కొండలకేం కాదు. ఇట్లాగే రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉద్యమ జ్వాలల్లో కాకలు తీరినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిరాళ్లుగా నిలిచినటువంటి నాయకులు హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారైనా ఈ అల్పమైన రాజకీయ కక్షలతో, అర్థం లేని నోటీసులతో వాళ్ళ స్థైర్యాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు దెబ్బతీయలేరు. ఇది సాక్ష్యాధారాలతో జరుగుతున్న విచారణ కాదు. ఇది సెక్రటేరియట్ నుంచి అందుతున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న షో. ఇది పోలీసులు నడిపిస్తున్నటువంటి ఒక షో. రేవంత్ రెడ్డి పరిపాలనలో విచారణ సంస్థలు స్వతంత్రత కోల్పోయాయి, శాంటిటీ కోల్పోయాయి. వాటికి ఏమాత్రం శాంటిటీ లేదు. ఈడీ, సిబిఐల పరువు మోదీ ఎట్లా తీశారో రేవంత్ రెడ్డి కూడా సిట్లు అనే వాటికి అర్థం లేకుండా చేసినాడు. విచారణ సంస్థలు పూర్తిగా స్వతంత్రత కోల్పోయాయి. ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన దావోస్లో ఉన్నాడు, కానీ మెదళ్ళు ఇంకా దయ్యాలే పనిచేస్తున్నాయి. ఆయన బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్, ఎప్పుడు ఆ డెవిల్స్ పనిచేస్తూనే ఉంటాయి. ప్రతిపక్ష నేతలను స్టేషన్లకు పిలిపించి వేధించడం ఇప్పుడు ఈ సిట్ల పరమార్థంగా మారింది. నిజంగా ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇవాళ వేల కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా ముందు పెడితే దాని మీద సిట్ ఎందుకు వేరు? దాని మీద కమిషన్లు ఎందుకు వేరు? దాని మీద విచారణలు ఎందుకు ఉండవు? ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీదేనా సిట్లు? మీరే టెండర్లు రద్దు చేశారు కదా. టెండర్లు రద్దు చేశారంటే మీరు ఒప్పుకున్నారు కదా. ఆ ఆంధ్రజ్యోతి ఆయన రాసినటువంటి రాతల మీద ఎందుకు సిట్ వేయరు? ఎన్టీవీలో వచ్చిన వాటి మీద ఎందుకు సిట్లు ఉండవు? సిట్లు కేవలం వేధించడానికే ఉంటాయా? ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం కోసమేనా? వేయండి, ఆంధ్రజ్యోతి మీద కూడా సిట్ వేయండి ధైర్యం ఉంటే. లేదా మన ఆ శోధ ఏజెన్సీకి టెండర్ ఎట్లా వచ్చిందో దాని మీద సిట్ వేయండి. ముఖ్యమంత్రి గారు బామ్మర్దికే ఎట్లా దక్కుతాయి? సైట్ విజిటింగ్ అనేటువంటి ఒక నిబంధన, తప్పుడు నిబంధన, చరిత్రలో ఎన్నడూ లేని నిబంధన పెట్టి, దానికి సంస్థ సర్టిఫికెట్ ఇవ్వాలనే ఒక దొంగ నిబంధన పెట్టి అస్మదీయులకు మీరు టెండర్లు దాఖలు చేస్తున్నారు అన్నదానికి నిదర్శనాలు ఇవాళ కనబడుతుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అంటే కేవలం
కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, వీళ్ళ కుటుంబాన్ని వేధించడం కోసం మాత్రమే సిట్లు వేస్తున్నారు.